శ్రీ వినాయక సిఎన్సిని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ఏం చూస్తున్నామంటే కనుక ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాం కదండి, ఆర్ట్ క్యామ్ 9కి అండ్ ఆర్ట్ క్యామ్ 18కి డిఫరెన్సెస్ చెప్పాం కదా. ఆ ఆర్ట్ క్యామ్ 9కి 18కి డిఫరెన్సెస్లో మీకు బేసిక్ అనే డిఫరెన్సెస్ చెప్పాము. మెయిన్ డిఫరెన్స్ ఏముంటుంది అండ్ ఆ వర్షన్స్ ఎలా యూస్ చేయాలి, విండోస్ ఏ విండోస్కి ఎలా సెట్ అవుతుంది అన్నవన్నీ చెప్పాం కదా. ఇప్పుడు దానికి కంటిన్యూటీ అనమాట అండి, కంటిన్యూటీ క్లాస్ ఇది. క్లాస్ 1 ఈరోజు. ఈ క్లాస్ 1లో ఏంటంటే మీకు ఫస్ట్ బేసిక్ టూల్స్ యూజ్ చేసుకొని మీరు చిన్నగా ఒక డోర్ ఎలా డిజైన్ చేయొచ్చు, బేసిక్ డోర్ డిజైన్ ఎలా చేయొచ్చు అన్నది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. చూడండి, ఫస్ట్ ఒక న్యూ మోడల్ తీసుకుంటాము. న్యూ మోడల్లో ఎంతో కొంత విడ్త్, ఇప్పుడు నేను బేసిక్ కదా చేస్తున్నాను మీకు, నేను నాకు 500కి 500 తీసుకున్నాను. అలాగే మీకు ఆ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు రెజల్యూషన్ ఎప్పుడు కూడా హైలో ఉండాలి అండ్ యూనిట్స్ ఎంఎం. ఆరిషన్ వచ్చి నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఓకేనండి, ఓకే ఇచ్చుకున్నాను. అప్పుడు నా మోడల్లోకి వచ్చింది, నేను ఏదైతే క్రియేట్ చేశానో 500కి 500 ఆ మోడల్లోకి వచ్చింది. చూడండి, ఇక్కడ 500 అండ్ 500 చూపిస్తుందా? ఇక్కడ చూడండి, ఇది మోడల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది చూసారు. ఈ మోడల్ ఇన్ఫర్మేషనే మనకి ఎక్స్ 500 mm అండ్ వై 500 mm, ఎక్స్ 500 అండ్ వై 500 mm. వాటి యొక్క మీరు ఏం తీసుకున్నారో బయట బయట మోడల్ క్రియేట్ చేసాం చూడండి, న్యూ మోడల్. ఆ న్యూ మోడల్లో ఏమైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూసే మీకు ఇక్కడ వస్తాయన్నమాట. ఓకేనండి, ఆ వాల్యూస్ ఇవి. అండ్ ఇక్కడ పైన చూసినట్టయితే కనుక ఫైల్, ఎడిట్, వ్యూ, మోడల్, వెక్టార్, బిట్ మ్యాప్, రిలీఫ్, టూల్ పాత్, 3D ప్రింటింగ్, విండో, ఇవన్నీ కూడా మీకు మళ్ళీ ఇక్కడ వస్తాయి. చూడండి, ఇదిగో ఫైల్ ఇక్కడ ఉందా, ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్స్, ఇక్కడ ఉండేవే ఎడిట్ ఆప్షన్స్. నెక్స్ట్ వ్యూ, 3D వ్యూ, 2D వ్యూ, మోడల్, మోడల్స్, వెక్టార్, ఇవన్నీ వెక్టార్ టూల్స్, బిట్ మ్యాప్ టూల్స్, రిలీఫ్ టూల్స్. రిలీఫ్ టూల్స్ అంటే మీరు 3D యూజ్ చేయడానికి యూజ్ చేసేవన్నమాట అండి. టూల్ పాత్ ఇక్కడ 18లో వచ్చి మీకు టూల్ పాత్ ఇట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ వస్తుంది. ఓకేనండి, ఇవన్నీ కూడా మీరు ఇలా యూజ్ చేసుకోవడానికి మీకు ఆల్రెడీ పైన ఉంటాయి అండ్ కింద కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫైల్ చూసుకున్నట్టయితే కనుక న్యూ మోడల్, మనం ఆల్రెడీ ఒక మోడల్ క్రియేట్ చేసేసాం కదండి, అదే మోడల్. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు మళ్ళీ ఏదైనా ఇది క్లిక్ చేసి మళ్ళీ న్యూ మోడల్ మళ్ళీ ఏమన్నా విడ్త్, హైట్ ఏమైనా మార్చుకోవాలి అంటే కనుక ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని మార్చుకోవచ్చు. అలా మార్చుకుంటే ఇక్కడ ఏ వాల్యూస్ ఇస్తున్నారో ఆ వాల్యూస్తోనే మళ్ళీ మీకు కొత్త మోడల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనండి, నేను ఇక్కడ బయట నేను ఇచ్చిన 500 నేను మెయింటైన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓపెన్ ఫైల్. ఇక్కడ ఓపెన్ ఫైల్లో మీరు ఆల్రెడీ ఏదైనా సేవ్ చేసి ఉన్నా లేకపోతే ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ ఓపెన్ ఫైల్కి వెళ్ళి మీరు ఓపెన్ ఇచ్చుకోవాలి. అండ్ ఓపెన్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఓపెన్ చేసే ఫైల్ ఆర్ట్ క్యామ్ ఫైలా లేకపోతే బిట్ మ్యాప్ ఫైలా లేకపోతే డిఎక్స్ఎఫ్ ఫైలా, ఇలా చూసుకొని మీకు ఏది కావాలంటే ఆ ఎక్స్టెన్షన్ది మీరు ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవాలి. మీరు ఇలాగా ఇక్కడ ఎక్స్టెన్షన్ మెన్షన్ చేయకపోతే కనుక మీకు అన్ని ఫైల్స్ కలిపి చూపించేస్తుంది. అండ్ మీరు ఎక్స్టెన్షన్ మెన్షన్ చేసుకుంటే మీకు ఈజీగా మీరు అది ఫైండ్ అవుట్ చేసి మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, నెక్స్ట్ సేవ్ చేయడం. సేవ్ చేసేటప్పుడు మీరు ఇది ఏదైనా సేవ్ చేయాలనుకుంటే మీరు ఏ నేమ్ పెట్టి సేవ్ చేయాలనుకుంటున్నారో అది ఆ నేమ్ పెట్టి మీరు సేవ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను డెస్క్టాప్లో వచ్చి సేవ్ చేయాలనుకుంటున్నాను. డెస్క్టాప్లో క్లాస్ 1 అని చెప్పి నేను ఆర్ట్ క్యామ్ ఎక్స్టెన్షన్లో నేను సేవ్ చేస్తున్నాను. ఓకేనండి, సేవ్. నెక్స్ట్ ఆప్షన్స్ చూడండి, సెట్టింగ్స్ అనమాట. ఇది సెట్టింగ్స్ ఏంటంటే మీరు కలర్ చేంజింగ్ ఏమైనా చేయాలనుకుంటే, ఒక వెక్టార్కి మీరు ఏమైనా కలర్ చేంజ్ చేయాలనుకున్నా లేకపోతే మల్టిపుల్ వెక్టార్స్కి మీరు కలర్స్ చేంజ్ చేయాలనుకున్నా, మల్టిపుల్ సెలెక్టెడ్కి వాటన్నిటికీ మీరు ఇవి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఇందులో,
పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు కస్టమర్కి ఒక డోర్ డిజైన్ చేసి ఇస్తారండి. ఆ డోర్ డిజైన్ చేసినప్పుడు ఆయన నాకు ఇది ఎండిఎఫ్లో రావాలి, లేకపోతే పి ఏంటండి టేక్వుడ్లో రావాలి, ఇలా అడుగుతారు కదా. అలా అడిగినప్పుడు మీరు చేసిన డిజైన్ టేక్వుడ్లో ఎలా కనబడుతుంది, ఎండిఎఫ్లో ఎలా కనబడుతుంది అన్న దానికి మనం ఇక్కడ ఆప్షన్ యూస్ చేసి మనం చూపించవచ్చు అనమాట వాళ్ళకి. ఇప్పుడు మనం దానికి మెటీరియల్స్ వచ్చి ఎలా ఉంటాయి అన్నది మనం చూడొచ్చు. చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడ నేను క్లిక్ చేశాను పైన్ వుడ్. దీన్ని మనం అప్లై ఇచ్చుకున్నామంటే కనుక మనకి అది ఎలా వస్తుంది కస్టమర్కి మనం ఎలా చూపించవచ్చు అనేది. రోజ్ గోల్డ్, చూసారండి, ఇలాగా మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనం చేసామంటే కనుక దాన్ని తప్పు అనుకుంటే దాన్ని అండూ చేసుకోవడం, అండ్ రీడూ చేసుకోవడము, కట్ చేయడము, కాపీ పేస్ట్ ఇవన్నీ మీకు యాజ్ యూజువల్ మీకు అన్ని ఫైల్స్ ఎంఎస్ వర్డ్ ఇలాంటి వాటిలో చేస్తాం కదండి, సేమ్ అవి ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ బిట్ మ్యాప్ టూల్స్ చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ బిట్ మ్యాప్ టూల్స్ చూసుకున్నట్టయితే కనుక ఇది కలర్ రిడక్షన్ అనమాట అండి. మీకు ఉన్న కలర్స్లోంచి మీరు కలర్ తక్కువగా ఇచ్చుకోవడానికి ఇది యూస్ అవుతుంది. అంటే ఇది మెయిన్గా మీకు ఎక్కడ యూస్ అవుతుందంటే, ఇప్పుడు మనకి కస్టమర్ ఒక డిజైన్ ఇస్తారండి, ఆ డిజైన్ ఇచ్చి నాకు అర్జెంటుగా కావాలండి అని అడుగుతారు. అప్పుడు అలాంటప్పుడు మనం కూర్చొని 2D డిజైన్స్ ఉంటాయి కదండి. 2D డిజైన్స్ అంటే మీకు 2D కటింగ్, జాలీ కటింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. అలాంటప్పుడు మీకు అది కూర్చొని మీరు టైం స్పెండ్ చేసి మీరు చేసే టైం లేదు అనుకున్నప్పుడు కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అప్పుడు మీకు ఈ బిట్ మ్యాప్ టూల్స్లో ఈ రిడక్షన్, ఇది బిట్ మ్యాప్ టు వెక్టర్ అనేది యూస్ అవుతుంది అనమాట. ఇక్కడ రెడ్యూస్ కలర్స్ కూడా మీకు అక్కడే యూస్ అవుతుంది ఇది. సో ఇందులోనే వచ్చేస్తుంది యాక్చువల్గా బిట్ మ్యాప్ టు వెక్టర్స్లోనే మీరు క్లిక్ చేశారంటే కలర్ రిడక్షన్ కూడా ఇందులోనే వచ్చేస్తుందండి, రెడ్యూస్ కలర్స్లో. సో ఇది ఎలా యూస్ అవుతుంది అన్నది ఇప్పుడు చూడండి. మనం ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకొని దానికి మనం వెక్టార్ క్రియేట్ చేసుకుంటాము. వెక్టార్ క్రియేట్ చేసుకున్న దానికి మనం తర్వాత టూల్ పాత్ రన్ చేసి కస్టమర్కి మనం డోర్ అనేది డెలివరీ చేయొచ్చు. డోర్ కానీ లేకపోతే ఏదైనా చిన్న డిజైన్ కానీ నేమ్ బోర్డు కానీ ఏం అడిగితే అది కానీ మనకి ఈజీగా వచ్చి ఇన్స్టాంట్గా మనకు అయ్యే వర్క్ అనమాట ఇది బిట్ మ్యాప్ టూల్స్ అని. కానీ ఇది పర్మనెంట్ కాదండి, టెంపరీగా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనండి, చూడండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం ఒక ఇమేజ్ని ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, ఇందులో నేను నాకు ఎక్కడ ఉందో లొకేషన్ అక్కడికి వెళ్ళి ఒక ఇమేజ్ని ఓపెన్ చేస్తాను. ఒక ఇమేజ్ని చూడండి, ఈ ఇమేజ్ని ఓపెన్ చేశాను. ఈ ఇమేజ్ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ తిరిగి సెట్టింగ్స్ అడుగుతుంది అనమాట. ఇది ఇంతలోనే ఉంది, దీని యొక్క ఇమేజ్ యొక్క డైమెన్షన్స్ ఉంటాయి కదా, అవి తీసుకోమంటారా అని అడుగుతుంది. అవి మనం ఓకే ఇచ్చామంటే కనుక ఇక్కడ మనకి మళ్ళీ తిరిగి చేంజ్ అయిపోతుంది. నేను ఫస్ట్ 500 కదా ఇచ్చాను. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇక్కడ ఈ ఇమేజ్ నేను ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నానో దాని యొక్క డైమెన్షన్స్ అడిగిందనమాట. సో నేను అది ఓకే ఇచ్చాను. సో వాటికి ఇది మారిపోయింది. ఇప్పుడు దీనికి మనం వెక్టార్ క్రియేట్ చేస్తాము త్రూ బిట్ మ్యాప్ టు వెక్టార్ యూజ్ చేసి. చూడండి, ఇప్పుడు నేను బిట్ మ్యాప్ టు వెక్టార్ క్లిక్ చేశాను. ఇప్పుడు దీంట్లోంచి నేను కలర్స్ వచ్చి రెడ్యూస్ చేయాలనుకుంటున్నాను అనమాట. కలర్స్ రెడ్యూస్ చేసినప్పుడు మాత్రమే మనం బిట్ మ్యాప్ టు వెక్టార్ చేయగలం. ఎందుకంటే ఒక ఇమేజ్ మనం తీసుకున్నామంటే అందులో మల్టిపుల్ కలర్స్ ఉంటాయండి, అది మనకి కనబడదు. కానీ ఇక్కడ చూడండి, ఇవంతా మీకు బ్లాక్లోనే ఉంది, బట్ ఇక్కడ వచ్చి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. చూడండి, ఇగో ఇలా అవి వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ మల్టిపుల్ కలర్స్ని
ఈ మల్టిపుల్ కలర్స్ని ఇప్పుడు మనం రెడ్యూస్ చేస్తాం. చూడండి ఇప్పుడు ఏం తెలుస్తుందో మీకు, ఇది కాంట్రాస్ట్ తగ్గిస్తే ఈ మల్టిపుల్ కలర్స్ని రెడ్యూస్ చేసి మనం 2 కలర్స్ చేస్తాం. చూడండి ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. ఈ కలర్స్ అన్నిటిని మనం రెడ్యూస్ చేసి మనం ఏం చేస్తాము, 2 కలర్స్కి తీసుకొస్తాం. ఆ 2 కలర్స్ ఏంటి, బ్లాక్, వైట్. ఓకేనండి. చూసారండి, ఇప్పుడు నేను ఇది అప్లై చేశాను, వెక్టర్స్ క్రియేట్ చేశాను. చూడండి వెక్టర్ వచ్చింది కదా. వెక్టర్ క్రియేషన్ అంటే ఈ పింక్ లైన్ వచ్చింది చూసారా, ఈ పింక్ లైన్ క్రియేట్ అవ్వడమే మనకి వెక్టర్ క్రియేషన్. అండ్ ఇందాక ఉన్నట్టు ఇప్పుడు కలర్స్ లేవు చూసారా, ఇందాక ఇక్కడ అంతా కలర్స్ ఉన్నాయి కదా, చాలా కలర్ లైట్గా మార్క్స్ ఉన్నట్టు ఉన్నాయి కదా, వాటర్ మార్క్స్ లాగా, అవన్నీ కూడా కలర్స్ అనమాట అండి. ఇప్పుడు ఆ కలర్స్ అన్నీ కూడా పోయాయి. ఇందాక ఇక్కడ చాలా కలర్స్ ఉండినాయి, ఇప్పుడు అవి కూడా పోయాయి. ఇక్కడ ఏమున్నాయి, ఇప్పుడు టూ కలర్స్ ఉన్నాయి, బ్లాక్, వైట్. ఓకేనండి, అర్థమైందా? ఇది వెక్టర్ క్రియేషన్ అనమాట.